హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. మనతో పాటు ఉన్నారు ఈపీటీఆర్ఐ కన్సల్టెంట్ అండ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ తల్లి. మనకు ప్రకృతి ప్రసాదించిన వరాల్లో నింగి, నేల, నీరు, నిప్పు ఇవన్నీ స్వచ్ఛమైనవి. వీటన్నిటి మనం కలుషితం చేస్తూ వచ్చేస్తున్నాము. నీరు అంటే మనకి లేనిదే జీవమే లేదు. అలాంటిది ఎంత పొల్యూటెడ్ అయిపోయిందంటే ఈ రోజుల్లో మనం ఇంకా ఫ్యూచర్లో బతకగలమా అనే క్వశ్చన్ మార్క్ కూడా వచ్చేస్తుంది. మరి ఈ పరిస్థితి ఆలోచించుకుంటేనే చాలా భయంగా అనిపిస్తుంది. ప్రెసెంట్గా మొన్న సిచ్యువేషన్ చూసుకుంటే సార్, పటాన్ చెరువులోని చేపలు కూడా చనిపోయే కలుషితమైన నీరుకి చాలా చేపలు జీవరాశి మెయిన్ గానే జీవరాశి చనిపోతే ఇంకా బాధగా ఉంటుంది. సో అంతగా పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. సో ఈ చెరువుల్లో జీవరాశి చనిపోవడానికి కారణం ఏంటంటారు? మనుషులకి బ్రతకడానికి ఆక్సిజన్ అవసరమైనట్టుగానే చెరువులో ఉన్న అక్వాటిక్ లైఫ్ దానికి కూడా ఆక్సిజన్ అవసరం. దాన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం, డివో. నీరు దాదాపుగా ఒక 8 to 9% వరకు ఆక్సిజన్ని డిజాల్వ్ చేసుకోగలుగుతుంది. పరివారణంలోని ఆక్సిజన్ డిజాల్వ్ చేసుకోగలుగుతుంది. అయితే ఆ నీటిలోని డిజాల్వ్డ్ ఆక్సిజన్ శాతము 2% కంటే తక్కువకి పడిపోతే చేపలు ఇట్లాంటివి ఇంకా గాలి పీల్చుకోలేవు, చనిపోతాయి. ఓకే. అంటే 2 రకాల కాలుష్యం ఉంటుంది. బిఓడి, సిఓడి అంటాం, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది నీటిలో, మంచినీటిలో మనం సివేజ్ అంటే మానవ వ్యర్థాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఈ వ్యర్థాలు వెళ్ళినప్పుడు బిఓడి ఏర్పడుతుంది. అంటే ఉన్న నీటిలో ఉన్న ఆక్సిజన్ పీల్చేసుకుంటాయి. లేదా ఏదైనా ఫ్యాక్టరీస్ నుంచి కాలుష్యము నీటిలో కలిసినప్పుడు కెమికల్ ఆక్సిజన్, కెమికల్స్ వల్ల కూడా నీటిలోని ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఆక్సిజన్ శాతం పడిపోతే అప్పుడు ఆక్సిజన్ లేక ఈ చేపలు ఇవన్నీ చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో మరి ఇవి చనిపోకుండా మనం ఏమైనా జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు అంటారా? మన చుట్టుపక్కల ఉన్న లేక్స్, చెరువులు, సరస్సులు వీటిలో నీరే కాకుండా నీటిలో ఆక్సిజన్ అనేది సరిగా కలుస్తుందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మన మీద. జనరల్గా ఇవన్నీ మన రిసోర్సెస్ సరిగా మేనేజ్ చేసుకోవాలి. కానీ చాలా మందికి అవగాహన లేక ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అంటూ బిల్డప్ అవ్వలేదు కాబట్టి మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. ప్రతి చోట కూడా, ఇది భారతదేశ ప్రాబ్లమే కాదు, వేరే దేశాల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమెరికాలో కూడా చేపలు చచ్చిపోతున్నాయి. అంటే అక్కడ పొల్యూషన్ అంతగా ఉండదంటారు కదా సార్ మన ఇండియాతో పోల్చుకుంటే? పొల్యూషన్ అంటే మనము మన జనరల్ టర్మ్స్లో పొల్యూషన్ని ఓ రకంగా చూస్తాం. కానీ ఏమవుతుందంటే అమెరికాలో ఎక్కువ ఫర్టిలైజర్ యూజ్, క్రాప్స్ వేసి ఫర్టిలైజర్స్, ఎరువులు వాడటం వల్ల అత్యధికమైన ఎరువులు ఏంటంటే వాటర్లోకి యూజ్ అవ్వవు. ఎక్కువ భూమిలో వాటర్లోకి రన్ ఆఫ్ అవుతాయి. అవును, వర్షం పడేటప్పుడు నీళ్ళలోంచి వచ్చేస్తాయి చెరువుల్లోకి. ఈవెన్ సముద్రంలో, ఫ్లారిడా దగ్గర సముద్రంలో కూడా చేపలు చనిపోయిన రోజులు ఉన్నాయి. ఈ అత్యధికమైన ఫర్టిలైజర్స్ లోడ్, అది కెమికల్ లోడ్, అది వచ్చేసి ఆల్గల్ బ్లూమ్ అని వస్తుంది. అంటే చిన్న చిన్న మైక్రో జీవులు, ఆల్గే అని పెరుగుతాయి అన్నమాట. అవి ఆక్సిజన్ని తీసుకున్నప్పుడు మిగతా చేపలకి వాటికి ఆక్సిజన్ లేక ఆల్గల్ బ్లూమ్స్ వల్ల కూడా వేరే దేశాల్లో, డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. సో మరి ఈ పరిస్థితికి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు సార్? అర్బన్ ఏరియాస్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎస్టీపీ అని పెడతారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై వాళ్ళు కూడా మనం త్రాగి తర్వాత యూజ్ చేసుకొని వదిలేసే నీటిని వాళ్ళు చాలా మిలియన్ గ్యాలన్స్ పర్ డే ట్రీట్మెంట్ చేసి వదిలిపెట్టడం జరుగుతుంది. ఇది చాలా ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది, కరెంట్ కాలుతుంది, విద్యుత్ కాలుతుంది, కెమికల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇదో పద్ధతి సివరేజ్ ట్రీట్మెంట్, కెమికల్ ప్రాసెస్, ఇండస్ట్రియల్ కెమికల్ ప్రాసెస్ ఆఫ్ సివేజ్ ట్రీట్మెంట్. అది కాకుండా కూడా దిస్ అ న్యాచురల్ ప్రాసెస్. చాలా తక్కువ ఖర్చుతో మనము నీటిని శుద్ధి చేసుకోవచ్చు. మళ్ళీ మనం సేవ్ ది సాయిల్ టాపిక్ చెప్పుకున్నట్టుగానే దీనిలో కూడా నీటిని శుద్ధి చేసే సూక్ష్మజీవులు, మైక్రోబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్రేట్ అన్నాం కదా, ఇది ఫర్టిలైజర్ ఎక్కువ వాడటం వల్ల నీటిలోకి ఎక్కువ నైట్రేట్స్ వస్తే ఎలా చేయాలి? 3 రకాల బ్యాక్టీరియల్ కల్చర్. 3. ఒకటి నైట్రోసోమోనాస్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది, తర్వాత నైట్రోబ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది, తర్వాత థియోబాసిల్లస్ డీనైట్రిఫికేషన్. ఈ 3టిని కలిపి వేసినట్లయితే ఈ నీటిలో ఉన్న అమోనియాని నైట్రేట్ కింద మార్చేది ఒక బ్యాక్టీరియా, నైట్రేట్ని నైట్రేట్ కింద కన్వర్ట్ చేసేది ఒక బ్యాక్టీరియా, 3వ బ్యాక్టీరియా నైట్రేట్ నుంచి నైట్రోజన్ వేరు చేసి ఆక్సిజన్ కలుపుతుంది, థియోబాసిల్లస్ డియోనైట్రిఫికేషన్. సో ఈ 3టి మిశ్రమం ఉన్నట్లయితే ఎక్కువ ఎక్స్ట్రా ఫర్టిలైజర్ కానివ్వండి, లేదా సీవేజ్లో కూడా ఉండేది 3 మెయిన్గా, నైట్రేట్స్ ఉంటాయి, ఫాస్ఫేట్స్ ఉంటాయి, పొటాషియం ఉంటుంది. వీటిని ట్రీట్ చేయడానికి
నేను చెప్పిన 3 కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. ఫాస్ఫేట్ సొల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం సొల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, ఇట్లాంటివి యాడ్ చేసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియల్ మిశ్రమం నీటిని క్లీన్ చేస్తుంది. మనం ఓన్గా తయారు చేసుకోవచ్చా, లేకుంటే మనకు బయట ఎక్కడైనా దొరుకుతుందా, ఏంటి దీని ప్రాసెస్? బయోటెక్నాలజీ కంపెనీస్ ఈ పనికి వచ్చే యూస్ఫుల్ బ్యాక్టీరియాని వాళ్ళు ఐసోలేట్ చేసి కొనుక్కొని, యూపీలో ఒక సంస్థ ఉంటుంది, గవర్నమెంట్ సంస్థే, అక్కడి నుంచి వీటిని తెచ్చుకొని వాటిని ఫర్మెంట్ చేసి మల్టిప్లై చేస్తారు. ఓకే, మల్టిప్లై చేసి మనకి అట్ ఎ కాస్ట్ సప్లై చేస్తారు. పెద్ద కాస్ట్లీ ఏమి ఉండవు, ఈ బ్యాక్టీరియా కదమ్మా, దానికి పెద్ద కాస్ట్ ఏమి అవ్వదు. కాకపోతే ఏ రకమైంది దేనికి పనికి వస్తుంది అది తెలిసి ఉండాలి. ఉదాహరణకి వాటర్లో లెటర్స్ సే దేర్ ఇస్ లెడ్ పాయిజనింగ్ కాకుండా, బ్యాక్టీరియానే కాకుండా దీంట్లో చెట్లు కూడా పనికి వస్తాయి. అక్వాటిక్ ప్లాంట్స్, నీళ్ళలో పెరిగే చెట్లు ఉంటాయి. రోడోకోకస్ అని ఉంది, అది లెడ్ని తీసుకుంటాం. ఇప్పుడు నేను ఇంకొక ఎక్స్ట్రా ట్రీట్మెంట్, ఇదంతా కూడా మనము బయోరెమిడియేషన్ అంటాం. బ్యాక్టీరియా యూస్ చేసి చేసేదాన్ని. బయోరెమిడియేషనే కాకుండా బ్యాక్టీరియా ప్లస్ చెట్లు, అక్వాటిక్ ప్లాంట్స్, నీటిలో పెరిగే చెట్లు, ఈ రెండు వాడుకుంటే దీన్ని ఫైటో రెమిడియేషన్ అంటాం. ఎలాంటి చెట్లు పనికి వస్తాయి? మనకి నైల్ నది ఆ ప్రాంతంలో పేపర్ తయారు చేసే చెట్టు ఒకటి ఉంటుంది, పేపిరస్. ఈ స్పీషీస్ ఉంటాయి, దాదాపు నోరు తిరగని పేర్లు ఉంటాయి. అవి ఈ బ్యాక్టీరియాని, ఈ చెట్లని రెండింటినీ వాడుకొని మనము నీటిని దాదాపుగా ఈ కెమికల్ ప్రాసెస్ కంటే బెటర్గానే చుట్టుపక్కల అవైలబుల్ ఉండే చెట్లే వాడతాం, బయట నుంచి తీసుకురా అక్కర్లేదు. ఈజిప్ట్ నైల్ నదిలో దొరికేది మనకి ఇక్కడ చెరువులో కూడా ఉంటుంది. ఈ పని ఎవరు చేయాలంటారు? నార్మల్ గా సామాన్యుడిగా మనం చెరువు చూసి పక్క నుంచి అందంగా ఉంది చూడడానికి కాసేపు కూర్చుంటాము, ఎంజాయ్ చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఎవరు నా వంతుగా సహకారం చేస్తానని అందించాలని ఎవరు చూడరు. సో మరి ఈ పని ఎవరు చేస్తారు, ఎవరు ముందుకెళ్ళాలి? ట్రెడిషనల్గా ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీస్ కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, దీనిలో ఉన్న ఇంజనీర్స్కి ఈ రకమైన నాలెడ్జ్ బేస్ అనేది ఉండదు. ఇదంతా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. కరెక్ట్. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇవి చూసి చదివి దీని గురించి నేర్చుకొని గ్రీన్ స్కిల్స్, పర్యావరణానికి పనికొచ్చే గ్రీన్ స్కిల్స్ అనేది నేటి యువత డెవలప్ చేసుకొని స్టార్టప్స్ కింద ఏర్పడి ఈ పని చేయడం మొదలు పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన అథారిటీస్, మున్సిపల్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి మేము 10 చెరువులు క్లీన్ చేస్తాం సార్ మాకు ఇవ్వండి అంటే ఎవరు కాదంటారు? సూపర్ ఐడియా సార్, ఇస్తారు. కానీ దీని గురించి అవగాహన పెంపొందించుకొని మాలాంటి వాళ్ళ టెక్నికల్ సహకారం యూజ్ చేసుకొని స్టార్టప్స్ పెరగవచ్చు. ఇలాంటి రాబోయే 5-10 సంవత్సరాల్లో బాగా పెరిగేవి ఇవే జాబ్స్, గ్రీన్ జాబ్స్. సూపర్ సార్, మంచి ఐడియా ఇచ్చారు నిజంగానే. సో మనకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందుతుందంటారా మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం? అంటే బయోరెమిడియేషన్ చేయొచ్చు, ఫైటో రెమిడియేషన్ చేయొచ్చు అనే ఆలోచన ప్రభుత్వాలకి ఈ మధ్యనే 1-2 సంవత్సరాల నుంచే ఇది ఒక నాలెడ్జ్ కింద జనరల్గా అందుబాటులోకి వచ్చింది. ఓకే. కాకపోతే నీటి కొరత బాగా ఉన్న దేశాల్లో, ఉదాహరణకి ఇజ్రాయెల్, వాళ్ళకంతా ఎడారి ప్రాంతమే, నీటి కొరత ఉంటుంది. అలాంటి వాళ్ళు గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి వాటి మీద పరిశోధనలు జరిపి ఒక రేట్ ఆఫ్ సక్సెస్కి వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు జపాన్లో ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి. అవి ఇప్పుడు మనకి స్ట్రెస్, క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చిన వాటర్ స్ట్రెస్ వల్ల మనం అలాంటి టెక్నాలజీస్ ఉన్నాయా అని తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మా అందరం.